కాఫీ పౌడర్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక పక్కన పెట్టాను. దాన్ని ముద్ద పట్టేసింది. ఈ మధ్యన కొనేదేలేండి. ఎప్పుడు ఎక్స్పైర్ అయింది కాదు. దాన్ని ఏం చేయాలో తెలియక బుర్ర పదునెడదామని చెప్పేసి అది మిక్సీలో వేసాను. నా బాధ ఏం చెప్తామండి. డిగ్రీలోని సెమ్స్ ఎగ్జామ్స్ అప్పుడు నాది ఇంట్లో చూసి పాస్ అయినాడు, నేను ఫెయిల్ అయిపోయినా సరే నేను బాధపడలేదు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ అందరూ చూస్తున్నారండి. 93% వరకు వీడియోస్ చూస్తున్నారు. ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైపోయిందండి. అంత దరిద్రంగా ఉన్నాయా నా వీడియోలు? నాకు తెలియక అడుగుతున్నాను రాధిక. జస్ట్ ఫర్ ఫన్ ఇంకెలా కాఫీ చేసేసుకున్నాను. కాకపోతే అందులో ఐస్ క్యూబ్లు ఎక్కువ వేసేసుకున్నాను. కాఫీ అయితే టేస్ట్ బాగానే ఉంది. మా పాప మా హస్బెండ్ అయితే నేను తాగనంటే నేను తాగను, నాకు మోసం చుట్టుకుంటే నాకు మోసం చుట్టుకుంటే అని ఇద్దరు అర్థమైన వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటుండ్రు. టేస్ట్ చేయండిరా బాబు అని వచ్చే నాకు వద్దంటే వద్దని అంటే సర్లేని 3 కాఫీలు నేనే తాగేసిన. ఇంకా కొంచెం పాలు అది కొంచెం ఇచ్చేసి దానిపైన కొంచెం ఏదో కొంచెం మన క్రియేటివిటీని చూపించడానికి అని చెప్పేసి ఇలా ఇలా వేసి దాన్ని స్ట్రాతో ఇలాగ అన్నా పర్లే బాగానే వచ్చింది. మీరేమంటారు?